నమస్తే, నేను మీ నగేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 3 రోజుల క్రితం వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక కొత్త సిస్టమ్ను ప్రారంభించింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సర్వీసెస్ను వాట్సాప్ ద్వారా అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటి విడతగా 161 సర్వీసెస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 9553000009 అని ఒక నంబర్ను కూడా ఇందుకు సంబంధించి కేటాయించింది. సో మొదటి విడత 161 సేవలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ సేవల సంఖ్యను 500కు పైగా పెంచాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే భవిష్యత్తులో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసెస్ మరింత దగ్గరవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అవసరమయ్యే జనన ధృవీకరణ పత్రాలు అంటే బర్త్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, ఆ తర్వాత ఎవరన్నా ఓల్డేజ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, భూమికి సంబంధించిన సర్వేలకు అప్లై చేసుకోవాలన్నా, ఆ తర్వాత రకరకాలు అన్ని సర్వీసెస్ అంటే మున్సిపల్ ట్యాక్స్ కట్టడం, హౌస్ ట్యాక్స్ కట్టడము, వాటర్ ట్యాక్స్ కట్టడం, ఇలాంటివన్నీ సమస్త సేవలు కూడా వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ఒక రకంగా మనం అభినందించాల్సిందే, మంచి ప్రయత్నమే. ఇది నిజంగా సక్సెస్ఫుల్గా రన్ అయితే కనుక ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనవసరంగా తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా, అధికారుల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయకుండా ఆ బాధ తప్పుతుంది. సో ఇది ఒక రకంగా ఈ కాన్సెప్ట్ అనేది కొత్తది, మంచిదే. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ చేసుకున్న ఏదైతే మెటా సంస్థ ఉందో, అంటే మెటా అంటే ఇంతకు ముందు అది ఫేస్బుక్, ఈ ఫేస్బుక్ వాళ్ళే మెటాను కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు వాట్సాప్ మెటా కిందే రన్ అవుతుంది. ఈ ఏదైతే ఉందో మెటా సంస్థ గతంలో యూకేలో ఈ ప్రజల డేటాకు సంబంధించిన స్కామ్ పెద్ద ఎత్తున స్కామ్ చేసింది. అది అక్కడి ప్రభుత్వ వర్గాల దర్యాప్తులో మెటా సంస్థ ప్రజలకు సంబంధించిన డేటాను చౌర్యం చేసి దుర్వినియోగం చేసిందని ప్రూవ్ అయ్యింది. సో ఆ సంస్థ అక్కడి కోర్టులకు భారీ ఎత్తున జరిమానాలు కూడా చెల్లించింది. సో ఎన్నికలకు ముందు ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డేటా భద్రత గురించి చాలా గట్టిగా మాట్లాడారు. అంటే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వ పరిధిలో కానీ థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఆ థర్డ్ పార్టీ నుంచి అది ఎక్కడికెక్కడికి పోతుందో, ఏం జరుగుతుందో, సో ప్రజల డేటాకు భద్రత లేకుండా పోయింది. ఇది దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు, అలాగే ప్రజల వ్యక్తిగత భద్రతకు కూడా తీవ్ర విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఆరోపణలు చేశారు, ఆక్షేపించారు. సో ఇప్పుడు వీరు అధికారంలోకి వచ్చాక ఇదే థర్డ్ పార్టీ ఒక సంస్థతో, అంటే వివిధ దేశాల్లో డేటా భద్రతకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటుంది. అలాగే యూకేలో ఆ సంస్థ డేటా స్కామ్ చేసిందని ప్రూవ్ అయింది. అలాంటి మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు ఏమాత్రం భద్రత ఉంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల వ్యక్తిగత డేటాకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలా, అలాగే దీన్ని బేస్ చేసుకొని సైబర్ నేరాలు జరగకుండా కూడా సైబర్ నిపుణులు జాగ్రత్త వహించి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సో వెల్ అండ్ గుడ్, ముఖ్యమంత్రి గారు బాగానే చెప్పారు. సో అది 100% ఇంప్లిమెంట్ అయితే కదా మంచిదే. సో గతంలో డేటా చౌర్యానికి పాల్పడిన చరిత్ర ఉన్న మెటా సంస్థ ఇందుకు సంబంధించి ఏదైనా ఈ డేటా లీక్ చేయడము, ఇతరులకు అమ్మేయడము, ఇలాంటి పనులు ఈ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒకవేళ అంటే 100% చెయ్యరు అని కాదు, 100% జరగకూడదు అని కాదు, ఒకవేళ బై మిస్టేక్ కానీ లేదు కావాలనే కానీ జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ ఇలాంటి తప్పు చేస్తే మెటా సంస్థకు ఎలాంటి పెనాల్టీలు వేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి తప్పులు జరగకుండా మెటా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులు, కండిషన్స్ ఏంటివి అనేది రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తే గిన బాగుంటుంది. లేదా ఈ వాట్సాప్ సంస్థ ద్వారా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాని ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు అంటే రాష్ట్ర ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా అయ్యే పరిస్థితి, అయ్యే విషయం ఏమో కానీ కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.